స్టార్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హ్యుండై ఎరా కొత్త వెహికల్ అండి. ఆల్మోస్ట్ కొత్తదనే చెప్పాలి, ఎందుకంటే వెహికల్ చూసుకున్నట్లయితే కేవలం 7,951 కిలోమీటర్లుగా తిరిగింది. ఇది వచ్చేసి ఒక షోరూమ్కి సంబంధించిన డెమో పీస్ వెహికల్. చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఆటో గేర్ అండి. ఇది కొత్తది కనుక చూసుకున్నట్లయితే 10,70,000 దీని యొక్క ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ అయితే ఉంది. చాలామంది కొత్త వెహికల్స్ కొనాలని ఉంటుంది, దాంట్లో అది కూడా డిస్కౌంట్ అడుగుతూ ఉంటారు. బట్ వెహికల్స్లో ఎవరు కూడా డిస్కౌంట్ ఇవ్వరు. డెమో వెహికల్ అండి, ఆటో గేర్ వర్షన్, పెట్రోల్ వర్షన్. చాలా తక్కువ మంది డెమోకి అయితే చూస్తూ ఉంటారు. అందుకనే కేవలం 7,951 కిలోమీటర్గా తిరిగింది. మోడల్ చూసుకున్నట్లయితే 2023 సంవత్సరానికి సంబంధించిన బండి. జనవరిలో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. సో దీని ధర వచ్చేసి, అంటే ధర చెప్పే ముందు మీకు ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎంత తగ్గుతుందో చెప్తా. 10,70,000 రూపాయలుగా ఆన్ రోడ్ ఉంటుంది. అదే మనం రిజిస్ట్రేషన్ కూడా మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో ఇది జస్ట్ నేమ్ ట్రాన్స్ఫర్, అంటే మీరు ఫస్ట్ ఫర్మ్ పేరు మీద ఉందండి, ఫర్మ్ నుండి మీ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక పోతే దీని డిస్కౌంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల రూపాయలు కొత్త బండి మీద డిస్కౌంట్ కొట్టాలంటే చాలా కష్టం. సో అందుకని ఎక్స్చేంజ్ వెహికల్, అంటే ఎక్స్చేంజ్ ఎలా వాడతారు ఫస్ట్ బేసిక్గా చెప్తాను. సో ఒక షోరూమ్కి సంబంధించిన వాళ్ళు డెమో పీస్, అంటే వాళ్ళకేమి ఫ్రీగా రావు, కంపెనీ ఏం పెట్టదు, షోరూమ్ వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే వాళ్ళకి డెమో పీస్ కింద కొంచెం తక్కువ వాల్యుయేషన్, అంటే పైన నుండి కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఈ షోరూమ్ వెహికల్స్ అనేవి జస్ట్ స్టాల్స్లో పెట్టి, ఇప్పుడు ఏ విధంగా అయితే స్టాల్లో పెట్టారో ఆ విధంగా స్టాల్లో పెట్టి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లోపల కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికో, లేకపోతే ఒక రౌండ్ షోరూమ్ చుట్టుపక్కల ఉన్న ఒక రౌండ్ వేయడానికో ఆ విధంగా మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు. సో డైరెక్ట్గా కస్టమర్స్కి కూడా చేతికి తాళాలు కూడా ఇవ్వరు. వీళ్ళకి సంబంధించిన షోరూమ్ డ్రైవర్తో పాటు ట్రయల్కి అయితే పంపించడం జరిగింది. దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి, అదేవిధంగా దీని సీసీ ఎంత, మైలేజ్ ఎంత వస్తుంది, గేర్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా అదే డెమో పీస్ వెహికల్ మీ ముందుకి సేల్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. హైదరాబాద్లో ఎవరన్నా ఉంటే 1 డేలో నేమ్ ట్రాన్స్ఫర్ అయింది. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మొత్తం ఎంటైర్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి మీకు ఇన్స్టెంట్గా 3 లక్షల రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుందన్న, కొత్త దాని మీద పోల్చుకుంటే. ఇప్పుడు 2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు మనకి ఈ యొక్క 10 రోజుల గడువు ఏదైతే ఉందో అది దాటిపోతే మనకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు ఉంటుంది. బట్ కంప్లీట్గా షోరూమ్కి సంబంధించిన పార్కింగ్లో అయితే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు కొత్తదనే చెప్పాలి. సో ఇలాంటి లీడ్స్ పట్టాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది. షోరూమ్స్లో కూడా ఆల్మోస్ట్ ఉండవు, డీలర్స్ పట్టుకొని వెళ్తారు. మీ ముందుకైతే ఈరోజు మంచి వీడియో అయితే తీసుకొని రావడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి, దీంట్లో ఫీచర్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇకపోతే దీని ధర వచ్చేసి 8,15,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చాక మీకు బార్గెనింగ్ కూడా ఉంటుంది. సో షోరూమ్ ఎక్స్చేంజ్ కాబట్టి బార్గెనింగ్ కూడా ఉంటుంది కంపల్సరీ. మాకు వీలైనంత బెస్ట్ ప్రైస్ అయితే మేమైతే ఇప్పించగలం షోరూమ్ వాళ్ళతో మాట్లాడి. మాకు దీనికి గాను 20,000 రూపీస్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, రైట్. ఇప్పుడు వెహికల్ గురించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీని ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి కంప్లీట్గా ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్ అయితే ఉంది. సో ఇది ఆటో గేర్ వర్షన్ అండి, స్మార్ట్ ఆటో గేర్ అంటారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి మంచి స్మూత్ అయితే ఉంటుంది. వెనక చూసారు కదా టెయిల్ లైట్స్, స్పాయిలర్. డిక్కీకి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్కి సంబంధించిన స్పాయిలర్ అయితే ఉంది, చూసారు మీరు ఇక్కడ కంప్లీట్గా వీడియోలో అయితే చూడొచ్చు. అదేవిధంగా ఆరాలో మీకు ఇది పెట్రోల్ వర్షన్ వస్తుంది. కంప్లీట్గా షోరూమ్ పీస్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్న స్క్రాచ్ కూడా ఏమీ లేదు, అంతా చాలా చక్కగా అయితే ఉంది వెహికల్. ఆల్మోస్ట్ కొత్త వెహికల్. ఇప్పుడు ప్రజెంట్ ఇంజన్ కూడా ఆన్ కండిషన్లో అయితే ఉంది. మీరు ఇక లోపల ఫీచర్స్లోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనకి సేఫ్టీ పరంగా ఈ యొక్క వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా స్టీరింగ్ మీద స్టీరింగ్ ఆన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడ మీకు. అలానే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. కేవలం 7,951 కిలోమీటర్ అయితే తిరిగింది. మీరు ఇక్కడ మీటర్లో అయితే చూడొచ్చు, 7,951 కిలోమీటర్గా అయితే తిరిగింది. పుష్ స్టార్ట్ వేరియంట్ అండి. అదేవిధంగా మనకి కంపెనీ ఫిటెడ్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఆటో గేర్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలామంది లేడీస్కి కానీ, కొంతమంది ఎవరైతే ట్రాఫిక్లో నేను మాన్యువల్గా యూజ్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఆటో గేర్స్ అనేవి రిఫర్ అయితే, అంటే చాలామందికి కూడా మనం ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది కూడా అడిగారు, కొంచెం మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే తక్కువలో వచ్చే బండి, లో డ్రివెన్ కిలోమీటర్స్ అడిగారు. సో అందులో భాగంగా నేను అన్నీ కూడా మనకి వెహికల్ ఎక్కడున్నా కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను.
నాకు అందులో ప్రైస్ రీజనబుల్గా అనిపించాలి. వెహికల్ చూసుకున్నట్లయితే క్వాలిటీగా ఉండాలి. వెనక్కి వెళ్ళు. ఫ్రంటా? ఓకే, ఓపెన్ చేసి రిమోట్లో వేయలేదు. సో ఇక్కడ మీరు దీని యొక్క బూట్ స్పేస్, లగేజ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు డిక్కీలో. అదేవిధంగా స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్డ్, జాక్ రోడ్ పైన కూడా అన్యూజ్డ్, ఎటువంటి స్క్రాచ్ కూడా లేదు. టైర్ కూడా కొత్తది. అదేవిధంగా వెనక పంచింగ్స్, కంపెనీ పెస్టింగ్స్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి. బయట అంటే మోసాలు అయితే జరుగుతాయి. ఇది షోరూమ్కి సంబంధించిన వెహికల్, మోసాలు ఏమి ఉండవు. సో కంప్లీట్గా ట్రాక్ అనేది మెయింటైన్ అయితే చేస్తారు. సో ఇక మీరు గ్లాసులు చూసుకున్నట్లయితే గ్లాస్ డోర్స్, గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి. టైర్స్ కూడా మీకు 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి టైర్స్ కూడా పెద్దగా అరగలేదండి. సో ఫ్రంట్ గ్లాస్ కూడా మనకి ఒరిజినలే ఉంది. ఫ్రంట్ గ్లాస్ కూడా ఏం మారలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది. ఇకపోతే బానెట్ కండిషన్ అయితే ఒకసారి ఓపెన్ అయితే చేసి చూపిస్తా, ఇంజన్ ఏ విధంగా ఉందనేది. $10,70,000 ఆన్ రోడ్, న్యూ ఇంజన్, కేవలం 7,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. చూడొచ్చు వెహికల్ కంప్లీట్గా సౌండ్లెస్ కండిషన్లో అయితే ఉంది. ఇది 1.2 లీటర్కి సంబంధించిన ఇంజన్ అన్న, 1.2 లీటర్కి సంబంధించిన ఇంజను. సో ఇంజన్ కూడా చూడొచ్చు, 4 సిలిండర్ ఇంజను, మనకి ఆటో గేర్ అన్న. సో ఇకపోతే ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ అన్ని ఫోర్స్లు ఉన్నాయి. మీరు జస్ట్ 1 డే రిజిస్ట్రేషన్ కేటాయించుకుంటే సరిపోతుంది. దీని హారన్ సిస్టమ్ కూడా ఏ విధంగా ఉందనేది చూద్దాం మనం. లేటెస్ట్ మోడల్కి సంబంధించిన క్రీటా, అదేవిధంగా వెన్యూ, వెర్నా, ఇరా, i10, i20 అన్నిటికి సంబంధించిన హారన్లు ఇవే వస్తున్నాయి. సో 2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఇన్సూరెన్స్ ఉందన్న, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దీనికి మీకు వారంటీ అనేది కూడా ఉంటుంది. గేర్ బాక్స్కి సంబంధించినది, అదేవిధంగా ఇంజన్కి సంబంధించిన వారంటీ కూడా షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. సో ఫస్ట్ సర్వీసు, ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి గ్యారంటీగా. సో ఫ్రీ సర్వీసెస్ అనేవి కూడా మనకి ప్రతి బండికి ఉంటుంది, ఈ బండికి ఉంటుంది. ఇదేమి బయట ప్రాపర్టీ కాదు, ఇది కూడా వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి దీనికి కూడా మీకు ఇచ్చే బెనిఫిట్స్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. 3 లక్షల రూపాయలు డిస్కౌంట్. ఎందుకు అంటే డెమో పీస్ కాబట్టి, ఓకేనా. నార్మల్గా డెమో పీసులు కూడా అరుగుతాయి బండ్లు, ఇది అరగలేదు. 7,000 తిరిగిందంటే లైట్ మ్యాటర్. టెస్ట్ డ్రైవ్ కూడా చాలా రేర్గా వస్తారు. అందరూ కూడా ఆటో గేర్ని లైక్ చేయరు కదా, పెట్రోల్ వర్షన్ పైగా. సో యావరేజ్ చూసుకున్నట్లయితే గ్యారంటీ 16+ మనకి యావరేజ్ అయితే వస్తుంది. నా పాత కస్టమర్లు ఉన్నారు, చాలా బండ్లు మనకి ఆరా సేల్ చేయడానికి కూడా వచ్చాయి, ఆటో గేర్ వచ్చాయి, మాన్యువల్ వచ్చాయి. సో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. మాతోనే మీరు షోరూమ్కి విజిట్ అయ్యి మీరైతే వెహికల్ అనేది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ.